హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు తన్వి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సండే రోజు ఇంకా మార్నింగ్ లేవగానే అయితే బయటకు అయితే వచ్చాను. ఇంకా ఊడ్చేసి మాఫ్ అయితే పెట్టుకొని ఇంకా ముగ్గు అయితే ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంక ఇటు సైడ్ అయిపోగానే బాల్కనీలోకి వచ్చాను. బాల్కనీలో కూడా చేసుకున్న తర్వాత అయితే ఇంకా మాప్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకెప్పుడు ఇటు సైడ్ అయితే ముగ్గు వేయను ఎక్కువ. ఇంక ఇవాళ ఏందో ముగ్గు వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకేదో అయిపోగానే మాఫ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మాఫ్ అయిపోగానే ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అంటే చాక్ పీస్ కొంచెం నానిపేస్తే మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి నానిపినా ఇంకా అది కనిపించట్లేదు అనమాట. మీకైతే కనిపిస్తుంది కదా, ఇంకా లైట్గా అయితే కనిపిస్తుంది. అది కొంచెం మారిన కొద్దిగా కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా బయట కూడా ఊడ్చేసిన కదా, ఇంకా మాఫ్ అయితే పెట్టుకుంటున్నాను. మాఫ్ పెట్టుకొని ఇక్కడ కూడా ముగ్గేస్తాను. ఇంకా ముందక్క వాళ్ళు అయితే లేరు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందు కూడా నేనే వేస్తాను. ఇంకా రోజైతే అక్కనే ఇస్తుంది. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఎప్పుడన్నా నేను వేస్తాను. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వద్దులే అంటుంది. ఇంకా నాకు వీలున్నప్పుడు నేను కూడా వేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే ముగ్గేస్తున్నాను. ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందు కూడా వేస్తాను. ఇంకా పాలు కూడా వచ్చాయి. నేను మార్నింగే తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఇంకా పాలైతే తీసుకొని వెళ్ళాలి. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా పాలైతే తీసుకొని ఇంట్లోకి వెళ్తాను. ఇంతకుముందు నిన్నటి పాలు అయితే ఉండే అనమాట, సాటర్డే రోజు కొన్ని పాలు. ఇంకా అవైతే నేను తన్వి అయితే కాఫీ పెట్టుకొని మార్నింగే తాగుదామని చెప్పేసి ఇంక ఇది తీసుకెళ్ళిన తర్వాత నేను తన్వి అయితే కాఫీ పెట్టుకున్నాము. ఇంకా తాగేస్తామన్నమాట కూర్చొని. ఇంక ఇక్కడైతే నేను తన్వి అయితే కూర్చొని కాఫీ తాగుతున్నాము. ఇంకా కాఫీ తాగగానే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇంకా సాటర్డే రోజు కదా, తన్వి అయితే స్కూల్ ఏమి ఉండదు. కాకపోతే ఇంకా తెచ్చినవి అలానే ఫ్రిడ్జ్లో ఉంటే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా నేనైనా తిందామని బ్రేక్ఫాస్ట్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని నేను తిన్నాను, కొన్ని తన్వి తిన్నది, కొన్ని అయితే మా ఆయన కూడా తిన్నారనమాట. ఇంకా ఇక్కడైతే క్యారెట్ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ అయితే ఆన్లైన్లో పెట్టుకున్నా కదా, చాలా స్వీట్ ఉందన్నమాట క్యారెట్. ఇంకా క్యారెట్ కీర అయితే కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కర్రీ కోసం అయితే గోరుచిక్కుడు అయితే కట్ చేస్తున్నాను. మేమైతే గోకరకాయ అంటాము. ఇంకా గోకరకాయ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత కొంచెం అయితే లైట్గా అయితే ఉడకబెట్టుకుంటాను. ఉడకబెట్టుకున్న తర్వాత అయితే కర్రీ చేస్తాను. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇవి కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఉడకబెట్టుకుంటాను. కర్రీ ప్రాసెస్ అయితే ఏం చూపించానండి, నార్మల్గా అయితే వీడియో తీశాను. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే మొత్తం ఏం తీయలేదు. ఇంక ఇక్కడైతే కోసుకున్నాను కదా, ఇంకా కడిగేసుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే కీర, క్యారెట్,
మళ్ళీ ఇప్పుడు గోరుచిక్కుడుగా అయితే కోసాను కదా, ఇంకా చెత్త అంతా ఉంటే కవర్లోకి వేసుకొని డస్ట్బిన్లో వేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట బాటిల్స్. ఆ వైట్ కలర్ది చాలా యూనిక్గా అనిపించింది. అవి అయితే 2 పీసెస్ తీసుకున్నాను. ఇంకా ఈ బ్లాక్ కలర్వి అయితే నార్మల్గా 4 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే గిన్నెలు ఉంటే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఇంకా కొన్ని గిన్నెలు కడిగేసి ఇంకా పక్కకైతే వచ్చి కర్రీ అయితే చూస్తున్నాను. పక్కనే టీ కూడా పెట్టాను. అంటే మా ఆయన అయితే తాగలేదన్నమాట. ఇంకా టీ తన కోసం అయితే పెట్టాను. ఇంకా అందులో నుంచి నేను కూడా కొంచెం తాగాను అనమాట. ఎంత కాఫీ తాగినా కొంచెం టీ తాగాలనిపించింది. ఇంకా సరేలే అని కొంచెం నేను కూడా పోసేసుకున్నాను టీ. ఇంకా కర్రీ అయితే వాటర్ వేసేసి కొంచెం టమాటాలు మగ్గాలి కదా అని చెప్పి కొన్ని వాటర్ వేసేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను. ఇంకా టీ పోసుకొని అయితే వెళ్తాను అనమాట. ఇంక ఇక్కడైతే టీ పోస్తున్నాను. టీ పోసుకొని నేను మా ఆయన అయితే తాగుతామన్నమాట. ఇంక ఇక్కడైతే పోలియో డ్రాప్స్ వేస్తున్నారు కదా ఆ రోజు. ఇంకా పోలియో డ్రాప్స్ అయితే వేయించడానికి అయితే ఇద్దరిని తీసుకొని అయితే బయటికి వెళ్తున్నాము పోలియో డ్రాప్ సెంటర్కి అయితే. ఇంకా ఫోన్ చూపిస్తుంటే వాడు చూసుకొని అంటున్నాడు అనమాట. ఏదో బొమ్మ అనుకుంటున్నాడో ఏమో. ఇంకా వాడిని చూసుకొని వాడు అంటున్నాడు. ఇంకా పోలియో డ్రాప్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఎండలో నడుచుకుంటూ రావడం ఎందుకని అయితే ఇంకా బైక్ పైన అయితే వచ్చాము. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ అయితే వేపిస్తున్నాడు అనమాట కూర్చొని. ఫస్ట్ బాబుకి అయితే వేయించాము, తర్వాత తన్వి కోసం అయితే వేయించాము. ఆ టేస్ట్ ఇలానే ఉంటుంది కదా, వేక్ వేక్ అంటున్నారు అనమాట ఇద్దరు. ఇంకా వేయించిన తర్వాత బయటకైతే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడ అమ్ముతారనమాట. అయితే ఇది నేను రికార్డ్ చేయలేదు, కాకపోతే ఇంకా ఫోన్ చేతిలో పట్టుకుంటే రికార్డ్ అయింది. సరేలే పెడదామని చెప్పేసి ఇంకా పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ మధ్యలో అయితే చికెన్ తీసుకోవడానికి అయితే ఆగాము. ఇదంతా తీసుకున్నప్పుడు నాకు తెలియదు, ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఇంకా కర్రీ కోసం అని చెప్పి చికెన్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా ఇంతకు ముందు అయితే మేము మిర్చీలు ఇంకా జిలేబీ ఇంకా వడ అయితే ఆర్డర్ పెట్టాము. వచ్చాయన్నమాట. అవి తిన్న తర్వాత ఇంకా నార్మల్గా వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ జిలేబీ ఉంది కదా, అదైతే తిన్న తర్వాత మిగిలింది అక్కడైతే పెట్టాను బాక్స్లో పెడదామని చెప్పేసి. ఇంకా గిన్నెలు అయితే సర్దేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాము కదా, అవైతే చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసిండు అతను. మళ్ళీ నేను సిజర్తో అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ చాక్తో కట్ చేస్తే రాలేదు, అది సిగ్జాగ్ ఉంటుంది కదా దాంతోనైతే రాలేదు. ఇంకా అది పక్కన పెట్టేసుకొని పెద్ద సిజర్ ఉంటాయి
ఇంకా దాంతోనైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కట్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా పక్కన పెట్టుకొని అప్పటికే అయితే అక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ కర్రీ ఉంది కదా, అదైతే ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పటికైతే ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ గ్యాస్ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ అయిపోయిన దగ్గర నుంచి నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు. కర్రీ కోసము ఆనియన్స్ కట్ చేసుకున్న, వెల్లుల్లి అవన్నీ చేసేసుకున్న. ఇంకా కర్రీ వేసేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకొని మొత్తం ఫ్రై అయిపోయింది. చికెన్ వేయగానే గ్యాస్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి అయితే ఏం వీడియో తీయలేదు. ఇంతే ఇప్పటి వరకు వీడియో. ఇంకా తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను వీడియో. ఇలానే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. దిల్ సింబల్ అన్న పెట్టండి, హార్ట్ సింబల్ అన్న పెట్టండి. మీకు ఏది తోస్తే అది కామెంట్ అయితే చేయండి. ఇక్కడ గ్యాస్ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీయలేదు. ఆ సగం కర్రీని అయితే రైస్ కుక్కర్లో చేసేసుకున్నాము. రైస్ కుక్కర్లో అయితే ఇంకా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట కర్రీ. ఇంకా అన్నం అయిపోయింది. మొత్తం దమ్క అయితే అయిపోయింది అనమాట. అన్నం అయిపోయిన తర్వాత కర్రీ ప్రాసెస్లో చికెన్ అయితే బౌల్లో వేసుకోగానే మొత్తం గ్యాస్ అంతా అయిపోయింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నేను అలా వేసుకోగానే ఇంకా కింద గ్యాస్ అయితే అయిపోతుంది అనమాట. నా వీడియోని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. అయిపోయింది చూడండి. కింద మొత్తం గ్యాస్ అయితే పోయింది. ఇక్కడ వరకే వీడియో అయితే తీశాను. ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.